మ్యూజిక్ యాడ్ చేశాను కదా! ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. భోగికి ముందు రోజు నేను కూరగాయలన్నీ కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే రైతు బజార్ ఒకవేళ పండగ ముందు హాలిడే ఉంటదేమో, అంటే పండగ భోగి, సంక్రాంతి టైంలో హాలిడే ఉంటదేమో అన్న ఉద్దేశంతో ఇక నేను, తనోజ్ అయితే వెళ్ళి కూరగాయలైతే తీసుకొనొచ్చాము. ఇక్కడ కూరగాయలు తీసుకురాగానే తన్మయ్ అయితే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, దేనికంటే పొటాటోసు రీసెంట్‌గా నేను ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ బయట నుంచి తీసుకురమ్మని చెప్పి అడుగుతా ఉందండి. నేను బయట ఫుడ్ పెట్టట్లేను కదా! ఇక అందుకని నేనేం చేశానంటే ఓన్లీ పొటాటోస్ చిప్స్ లాగా చేస్తాను అని చెప్పి రీసెంట్ టైంలో వేరే, అంటే మనకి జింజర్ చిప్స్ అని డ్రై చిప్స్ అమ్ముతూ ఉంటారు కదా, ఆ టైప్‌వి ట్రై చేశాననమాట. చాలా బాగా వచ్చినాయి. ఆ రోజు సింగిల్ పొటాటోనే ఉందన్నమాట. ఉన్న దాంతో చేశాను. ఇక ఇప్పుడేంటంటే నేను చాలా పొటాటోస్ తీసుకొచ్చాను కదా, దాదాపు అవి 2 కేజెస్ వరకు ఉన్నాయండి, 2.5 దాకా. ఇక తన్మయ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, పెద్ద పెద్దవి తీసుకొచ్చాను, అలానే చిన్నవి కూడా తీసుకొచ్చాను. చిన్నవేమో కూరకి, పెద్దవేమో తను స్లైసుల్లాగా కట్ చేసి, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేయడానికనమాట. ఇక తనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అసలు పిల్లలకి చిన్న చిన్న సంతోషాలండి, ఈ ఫుడ్డులో వాళ్ళకి నచ్చేవి పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, అదిగో చూడండి అక్కడ ఆ కవర్ మీద ఎంత దుమ్ముందో. మాకు రోడ్డు మీదకి ఇల్లు ఉంది కదండి, అందువల్ల ఏంటంటే ఇక అసలు ఎంత దుమ్ము ఉంటుందో. ఈరోజు ఆగాను అనుకోండి, రేపు ఖచ్చితంగా డీప్ క్లీన్ చేయాల్సిందే. లేదు అని అంటే డైనింగ్ టేబుల్ మీద ముగ్గులు వేసుకోవచ్చు, ఇలా ఫ్లోర్ మీద ముగ్గులు వేయచ్చు, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ టేబుల్ మీద, ఈ కాఫీ టేబుల్ మీద చూడండి, 1 డేనే అయిందనమాట. ముందు రోజు ఊడ్చినప్పుడు నేను క్లీన్ చేశాను. ఇక్కడ ఏంటంటే వ్యాక్యూమ్ లేకపోవడం కూడా నాకు ఒక మైనస్ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఫ్లోర్ మీద ఊడ్చే దుమ్మంతా కూడా డైనింగ్ టేబుల్ మీద అది పైకి లేస్తుంది కదా దుమ్ము, ఆ లేచిన దుమ్మంతా కూడా ప్రతి ఒక్క సామాన్ మీద అయితే ఉంటుందన్నమాట. ఇక నాకైతే అసలు విరక్తిలాగా, చెప్పాలంటే ఒక విరక్తిలాగా అనిపిస్తుంది. అందులోనూ ఇది ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వల్ల బూజులు కూడా కొంచెం ఎక్కువగా పడుతున్నాయండి, ఎందుకో ఏమో కానీ. నేను ఎప్పుడు ఇల్లు ఖాళీ, అంటే కొత్త ఇల్లు తీసుకున్నా ఓల్డ్ బిల్డింగ్సే దొరుకుతున్నాయి నాకు, ఖమ్మంలో తప్పించి ఇక ఎక్కడైనా సరే ఓల్డ్ బిల్డింగే అనమాట నేను తీసుకునేది ఏదైనా సరే. ఎందుకంటే నాకు కన్వీనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి. మనకి రోడ్డుకి దగ్గరగా ఉండాలి, పిల్లలకి స్కూల్కి దగ్గరగా ఉండాలి, మనకి కన్వీనియంట్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇట్లాంటివి చూసుకొని తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా ఇల్లు అయితే అలా సెట్ అయిపోయిందనమాట. మెయిన్ నేను ఇక్కడ షాప్ లాంటిది పెట్టాలి అనుకుంటున్నా కాబట్టి కొంచెం దగ్గరలో తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ ఈ ప్లాన్తో వచ్చాము ఇక్కడికి, ఆ ఉద్దేశంతో ఇక కొంచెం దగ్గరికే తీసుకున్నాను. ఇక ఇప్పుడైతే ఫైనల్గా ఇక నేను అవన్నీ కూడా ఎట్లా డీప్ క్లీన్ చేయాలన్నమాట. ఇక సరే డీప్ క్లీన్ చేస్తున్నా కదా, దీనికి ఆ రోజు చూపించాను మీకు, టేపు లేదండి అని చెప్పేసి టేప్ తెప్పించాను అనమాట. ఇక ఎందుకంటే ఆ కవరు కొంచెం గ్యాప్ వస్తే దాని లోపలికి వెళ్ళిపోతుంది డస్ట్, తర్వాత దీని మీదకి ఉంటుందన్నమాట. ఇక అందుకని వాటిని సెట్ చేద్దామంటే ఈ గమ్ము కూడా ఏంటో అసలు అతకట్లేదండి కిందికంటే, అసలు అతుక్కోవట్లేదు అస్సలు. అంతకుముందుదైతే అసలు మొన్న వాళ్ళు షిఫ్టింగ్లో ఇబ్బంది పెట్టినా కూడా అది అసలు డ్యామేజ్ అవ్వలా, పైననే కొంచెం చినిగినట్టు అయింది కవరు. అంటే నేను ఏదైతే టేపులు వేసానో ఆ టేపులు అసలు పోలేదన్నమాట, నేను తీస్తే తప్ప. అసలు అంత స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు డీమార్ట్లోనే తెప్పించాను, ఇప్పుడు డీమార్ట్లోనే తెప్పించాను, అయినా కూడా అలాగైతే ఉందన్నమాట. ఇక ఈరోజు ఇక తనోజ్కి ఆయిల్ పెట్టేశాను. అంటే భోగి రోజు తలస్నానాలు అవి చేస్తూ ఉంటారు కదా, ఆయిల్ పెట్టుకున్నాడు. ఇక సరే ఖాళీగా ఉన్నాడు కదా అన్నట్టుగా నేనేం చేశానంటే దీన్ని స్టిక్ చేసేద్దాంరా, ఎట్లాగో అవన్నీ బొమ్మలు అవన్నీ తుడుచుకోవాలి అని చెప్పి చెప్పానమాట. మా తనోజ్ ఏంటంటే, మమ్మీ నువ్వు పండగ రోజు కూడా ఈ క్లీనింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటావు, ఎందుకు మమ్మీ పండగ రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే తను కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఫోన్ చూస్తూ అని చెప్తున్నాడు అనమాట. లేదు అనుకున్నది అది పండగైనా ఏదైనా చేసేసేయాల పని, లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదండి, నాకు అంతా టెన్షన్గా బీపీ వస్తుంది అనమాట ఊరికేనే. ఎందుకంటే ఏదన్నా పని అనుకున్నాను అని అంటే
ఆ పని చేయాలి. లేదు అనంటే గనక ఇక నాకసలు బుర్రలో ఉండదు. ఇక అంతా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. ఊరికనే కోపం వస్తా ఉంటది. ఆ పని కంప్లీట్ అయితే ఎంత హ్యాపీగా అనిపిస్తదో నాకు. ఇక పండగకైతే ఎక్కడికెళ్లారు మీరు? ఎవరు నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోలేదండి. ఉషారావు గారు మీరు నన్ను విశాల్ మెగా మార్ట్ ఎక్కడుంది అని అడిగినట్టున్నారు కదా! నేను ఆన్సర్ చేద్దామనుకున్నా అక్కడే. మేముండేది అడిగారా? లేదంటే విశాల్ మెగా మార్ట్‌ది అడిగారా అని నాకు ఐడియా రాలేదనమాట. అందుకని నేను వెయిట్ చేశాను. మేముండేదైతేనేమో మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. ఇక్కడైతే మాత్రం ఇది విశాల్ మెగా మార్ట్ అయితే గినక బెంజ్ సర్కిల్ దగ్గర, అంటే ఎన్టీఆర్ సర్కిల్ అంటారు కదండీ! ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పంట కాలువ రోడ్ అని ఉంటదనమాట. అక్కడ ఆ దారిలో ఉంది విశాల్ మెగా మార్ట్. మీరు ఒక్కసారి గూగుల్‌లో మ్యాప్‌లో చెక్ చేయండి. మీకు అడ్రస్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తది. ఇక్కడైతే ఆఫర్స్ చాలా బావుంటాయండి. ఐటెమ్స్ కూడా అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. కొన్ని ఉంటాయి రేట్ ఎక్కువలో కూడా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా! విశాల్ మెగా మార్ట్ ఎప్పుడైనా కానియండి ఊరికి మధ్యలో కానీ ఊరి చివర కానీ ఉంటుందన్నమాట. ఖమ్మంలో అయితే అలానే ఉంది, ఊరి చివరనే. ఇక్కడ కూడా అలానే, అంటే కొంచెం అటు లాంగ్, అంటే ఏలూరు రోడ్డు అటువైపు ఉండే వాళ్ళకి ఇది లాంగే అవుతుంది. విశాల్ మెగా మార్ట్ వచ్చేసి ఒక్కటే ఉందండి విజయవాడ మొత్తంలో కూడా ఒక్కటే అనమాట. ఇక ఫైనల్గా అయితే ఇది సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఇక మా తనూజ్ని సర్దమంటున్నా. అవన్నీ కూడా తూడ్చి పక్కన పెట్టేశాను. ఇక అవన్నీ కూడా ఉత్తగట్ల పెట్టేసేనా అంటే మొత్తం పెట్టేస్తున్నాడు. నాకు అసలు చాలా హెల్పింగ్ హ్యాండ్ అండి. ఇక ఫ్యూచర్లో మరి వాడు ఎలా ఉంటాడో ఏమో కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా నేను చెప్పింది విని చేస్తూ ఉంటాడు. ఇక కొన్ని వర్కులు పిల్లలకు అలవాటు చేయాలి కదండి. అంటే ఏంటంటే మనకి హెల్ప్ చేయడం అలవాటు చేయాలి మెయిను. అది ఆడోళ్ళ పనా, మగోళ్ళ పనా, క్లీనింగా ఇవన్నీ తర్వాత. మనం ఏదన్నా పని చేస్తున్నాము అని అంటే వాళ్ళకి మన హెల్ప్ అవసరమేమో, చెయ్యాలి కదా అనని ఉండాలి. లేదు అంటే ఫోన్ పట్టుకొని ఆరాంగా ఫోన్ చూసుకుంటూ మనం పని చేస్తూ ఉంటే అసలు మనల్ని పట్టించుకొని సిచ్యువేషన్ వస్తూ ఉంది. అందుకని ఫోను తనూజ్కి కొంచెం అలవాటు ఎక్కువే అండి. తన్మయ్య అసలు ఫోన్ పట్టుకోదు మ్యాక్సిమం తను. ఇక టీవీ చూస్తూ ఉంటుంది తప్ప ఫోను చాలా తక్కువ. తనూజ్ ఏంటంటే ఇక మగపిల్లోడు కదా, గేమ్స్ అవి ఆడుతూ ఉంటాడు. ఇంకా తను కొంచెం కంట్రోల్లో పెట్టాలి. అంటే మిగిలిన వర్క్ అంతా బాగానే చేస్తాడు కానీ ఇక పిల్లలు కదండి, ఇక అంతే వాళ్ళు. వాళ్ళని ఏం చేస్తాను చెప్పండి. ఇక ఇప్పుడైతే ఫైనల్గా ఆ పనులన్నీ అయిపోయినాక ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఇది మార్నింగ్ కాదండి, ఈవినింగ్. నేను ఈ మాటల సందర్భంలో నేను ఆ విషయం మర్చిపోయాను మీతో చెప్పడము. ఇక భోగి రోజు ఇక స్నానాలు అవన్నీ అయిపోయినాయండి. నేను ఫస్ట్ ఆ క్లీనింగ్ అంతా చేసుకున్నాక ఇక స్నానాలు అవి చేశాను కానీ పిండి వంటలు కానీ అటువంటి ఇంకేం చేయలేదండి. నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలే. ఈసారి అంతా కూడా కొంచెం మనసు బాగోలేదనమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోలేను. ఇక నా నా టెన్షన్స్ నాకు ఉంటాయి కదా, అట్లా అనమాట. ఇక ఇంట్లో ఏదో కొద్దిగా హ్యాపీనెస్ని వెతుక్కుంటూ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నా. ఎప్పుడన్నా ఫ్యూచర్లో నా ఇబ్బందులు అవన్నీ కూడా షేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే తప్పకుండా షేర్ చేస్తా. అంటే సింపతి కోసం కాదండి. మీలో ఎవరన్నా ఇలాంటివి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నది చెప్పడానికి మాత్రమే షేర్ చేస్తాను. ఇక్కడ తన్మయ్ చూసారా, ఇదిగోండి ఆటలాడుతూ ఉంది. ఇదైతే ఈ బాతులు తన్మయ్యకి బాగా అలవాటండి. తనకి డాగ్స్తో ఇట్లా ఆడుకోవాలని ఉండే. నాకు డాగ్స్ అంటే భయం కదా, అందుకని నేను తీసుకురాలే. వాటికి ఆకలి అవన్నీ కొంచెం హైగా ఉంటాయండి, వాటిని మెయింటైన్ చేయాలి. వాటికి తెలియదు కూడా ఆకలి మనం ఇన్ టైంలో కనుక పెట్టకపోతే అవి మన మీదకి కూడా ఎగబడతాయి, కుక్కలు అలాంటివి. అందుకని నేను వాటిని ఎక్కువ, నాకు చాలా భయం అనమాట. ఇక్కడ తన్మయ్ ఏంటంటే ఈ బాతులే అసలు ఇల్లు బిగి పందిరేస్తాయి మనం కాస్త లేట్ అయితేనే. ఇక అలాంటిది ఇక మనం వాటిని మెయింటైన్ చేయలేము కుక్కలను అయితే. అందులో మాలాంటి వాళ్ళం అనమాట, అంటే మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళము, ఇక ఇట్లా వీడియోస్ తీసుకునే వాళ్ళము, ఇక ఫ్యామిలీ బర్డెన్ అంతా మీద వేసుకొని ఉండే వాళ్ళం. ఏంటంటే అవి చేయలేము. ఇక్కడ నేను కాలుతో ఊపుతున్నా చూసారా, ఎందుకంటే అవి నేను కాలుతో ఊపుతుంటే వాటికి కోపం వస్తుందండి. అవి ఏం చేస్తాయంటే నా కాలు మీదకి ఇట్లా పడతాయి ముందుకి. అది చూపిద్దాం అనుకున్నా మీకు. ఇది చూడండి రెక్కలు వేసుకొని ఎలా ఎగరాలని ట్రై చేస్తుందో. సంచులు ఉన్నాయి కదా పక్కన, సరుకులు తెచ్చాను అనమాట. అందుకని ఆ సంచులను చూసి భయపడుతున్నాయి. ఇవి ఎంత అదురువోనండి, మనకు అలవాటు ఉంటే తప్ప. అది కూడా చూడండి, తన్మయం చూడండి ఎలా కొరకడానికి ట్రై చేస్తుందో. రీసెంట్గా మ్యూజిక్ యాడ్ చేయట్లేనండి నేను, ఎందుకంటే మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉన్న దగ్గర నుంచి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకని ఇదిగోండి అది చూడండి, తన్మయ కాళ్ళ దగ్గర అది చూడండి రెక్కలు. అసలు ఇది ఎంత అల్లరిదంటే కొరుకుతుందండి, కండబట్టి పీకుతుంది.
మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. అట్లా అదిగోండి ఆ పక్కన ఇంకోటి అడ్డొస్తే దాని మీద పడి దాన్ని కొరుకుతుంది. ఇక కాసేపు ఇలా వీటిని చూస్తూ పిల్లల్ని చూస్తూ రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వర్క్ ఉంటుంది కదండి. ఇవాళ పండక్కి నేను పిండి వంటలు ఏం చేయలేదు. భోగి రోజు నాకు కొంచెం హెడేక్గా అనిపించి, మైగ్రేన్ ఉంది కదా, హెడేక్గా అనిపించి నేను ఇక ఏం చేయలేదు. నార్మల్గా వంట చేశాను అంతే. ఇక కూరగాయలు అవన్నీ తెచ్చుకొని సర్దుకొని ఈ పనులు చేసేసరికి ఆ డస్ట్లో ఉండేసరికి తలనొప్పి వచ్చేసింది అనమాట నాకు. ఇక తర్వాత సాయంత్రం కొంచెం టాబ్లెట్ అది వేసుకొని టీ తాగాను. తాగిన తర్వాత పిల్లలకి ఏంటంటే పాపం వాళ్ళకి బయట ఈ ఫ్రైడ్ రైస్లు, తర్వాత ఇప్పుడు చలికాలం కదండి, ఫ్రైడ్ రైస్లు కానీ ఈ బజ్జీలు పునుగులు ఇలాంటివి తినాలని అసలు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకే అనిపిస్తుంది, నేను ఆర్గానిక్ వాడుతూ ఉన్నప్పుడు పిల్లలకు అనిపించదా. ఇక పిల్లలు అంటే ఈ పునుగు తినాలని చెప్పి తన్మయ్య అడుగుతూ ఉందన్నమాట. నాకు బయట నుంచి అసలు ఏం తెప్పించి పెట్టట్లేవు అని చెప్పి ఇక నేను మార్నింగు అంటే ముందు రోజు ఇడ్లీకి వేసాను అనమాట పిండి. ఇక సరే ఇడ్లీ వేయలేదు మార్నింగ్. ఇక మామూలుగా డైరెక్ట్గా స్నానాలు ఈ పనులన్నీ చేసేసరికి టైం అయిపోయింది అనమాట. ఇక మిగిలిన పనులు ఇవన్నీ చేసేసరికి ఇంకా సరే అని చెప్పేసి ఈవినింగ్ నేను పునుగులు చేస్తున్నా. ఇంతకుముందు మా తనోజు చిన్నప్పుడు అండి, తను ఎల్కేజీ ఆ టైంలో చిన్నప్పుడు ఇట్లనే ఇడ్లీ పిండి దోశ పిండి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు. అంటే ఎక్కువ పెట్టేదాన్ని క్వాంటిటీ. నేను పెట్టినప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కాలేజీకి వెళ్ళేటప్పుడు తను పెద్దగా ఏం తినేవాళ్ళు కాదు. ఇక మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట తను. ఇక నాకు తనోజుకే కదా, తనోజు పెద్దగా తినడు, నేను తినను కదా, ఆ పిండి ఊరికనే పులిసిపోయేది. పులవగానే నేనేం చేసేదానంటే ఇడ్లీ పిండి దోశ పిండి రెండు మిక్స్ చేసి ఉల్లిపాయ వేసుకొని పునుగులు చేసుకొని నేను ఒక పెద్ద బౌల్లో పెట్టుకొని నేను తనోజు టీవీ పెట్టుకొని కింద ఫ్లోర్ మీద, హాల్ పెద్దగా ఉంటుంది కదండి, ఫ్లోర్ మీద దిండేసుకొని సాపేసుకొని పడుకొని ఇద్దరము చెరొక అటువైపు ఇటువైపు పెట్టుకొని కార్టూన్ చూస్తూ టామ్ అండ్ జెర్రీ షో, తర్వాత రిచీ రిచ్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ చూస్తూ ఇద్దరం పునుగులు తింటూ ఉండేవాళ్ళం అనమాట ఈవినింగ్ టైంలో మెయిన్గా. అసలు ఎప్పుడు పునుగులు చేసినా నేను అది ఆ మెమరీని గుర్తు చేస్తూ ఉంటా. ఇక ఎప్పుడు చూడు పునుగులు చేసుకునే వాళ్ళం ఇక ఇంచుమించు. ఇవాళ తన్మయ్య అడుగుతూ ఉంటే కూడా సేమ్ అలానే ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యపిండి కలిపాను, దోశపిండి లేదని. దానిలో కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేశాను, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కూడా వేద్దాము, కొంచెం బయటవి పునుగుల్లాగా ఉంటాయి కదా, ప్లెయిన్గా అయినా తినొచ్చు అన్న ఉద్దేశంతో నేను అలా చేద్దాం అనుకున్నా. తన్మయ్య అయితే ఉల్లిపాయ తినదండి తను. అందుకని ఇక నేనేం చేస్తున్నానంటే ఇక సన్నగా చాప్ చేశాను. ఇక అలవాటు చేయాలి, అట్లా ఏమి తినకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినాలంటే కష్టం కదా. ఇవైతే మా బాతుల కోసం తీసి పక్కన ఉంచానండి, అవి పెట్టలేదన్నమాట, వాటికి మర్చిపోయా నేను. ఇంకా అవి తనోజ్కి చెప్తున్నా, అరే ఇవ్వాలన్నా పెట్టండి రా, అవి సప్పబడిపోతాయి పాపం అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ ఇక్కడ నేను కరివేపాకు ఇవన్నీ తీసుకుంటున్నా. ఈ డబ్బాలు మాత్రం చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి. తొడాలు తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తున్నాయి. ఫ్రిడ్జ్లో కూడా మంచిగా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవడానికంటే ఆర్గనైజ్డ్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇక నేనైతే సన్నగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ గింజలతో ఉన్నాయి కాకుండా సన్నగా పొడుగ్గా ఉన్నాయి అయితే ఏంటంటే మనకి గింజలు ఉండవు వాటికి, అవి తీసుకుంటున్నా. అలానే ఇక్కడ చాపర్లో వేస్తున్నా పచ్చిమిర్చి. అవి మనకి మంచిగా ఉంటాయి, తింటూ ఉంటాయి మధ్యలో, కానీ పిల్లలు తినరు కదా, అందుకని. అలానే నేను డిమార్ట్లో సరుకులు తెచ్చానని చెప్పాను కదా, దానిలో ఈ పుచ్కాస్ ఉంటాయి కదా, ఇవి తెచ్చానండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను తేవడము. నేను చూశాను అంతకుముందు కూడా, కానీ నేను ఎప్పుడు తేలేదు. ఇక అప్పడాల్లానే ఉంటాయి కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇవాళ అవి కూడా వేయించాలి, ఎట్లాగో ఆయిల్ పెడుతున్నా కదా డీప్ ఫ్రైకి అని అది కూడా పక్కన పెట్టాను. ముందు రోజు నేను శనగలతో కర్రీ చేశానండి, పొటాటోస్ వేసి. అందుకని ఇక కర్రీ ఉంది కదా, అది పెట్టుకుంటారులే వీటిల్లో ఆ పుచ్కాస్లో అని చెప్పేసి నేను అలా పెట్టాను. ఇక నెక్స్ట్ ఇక చట్నీ చేస్తున్నాను అనమాట. అది కలిపి పక్కన నుంచా ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, చల్లగా ఉందన్నమాట పిండి. అన్నీ కలిపి అట్లా పక్కన ఉంచా. ఎలాగో ఇక డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ పెట్టాలి కదా పునుగుకి అని, ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటేనే నేను చట్నీ చేస్తున్నాను అనమాట. పల్లీలు ఈ విధంగా నూనెలో కొంచెం ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుందండి టేస్ట్. మనకి ఈ బండ్ల మీద అట్లా వాళ్ళు ఇలానే చేస్తారనమాట చట్నీ, నేను చూసాను ఒకసారి. అందుకని ఇక నేను సరే ట్రై చేద్దాం, ఎలాగో విడిగా అయితే చేయము, ఇప్పుడు ఆయిల్ పెట్టాను కదా అన్నట్టుగా ఆ విధంగా పచ్చిమిర్చి విడిగా వేయించాను, పల్లీలు మాత్రం డీప్ ఫ్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే పచ్చిమిర్చి కూడా వేయించాలి, కానీ ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది, గింజలు ఉంటాయి కదా చట్నీ పచ్చిమిర్చిలో, అందుకని నేను వాటిని పక్కన పెట్టాను. ఇక సరే ఆయిల్ ఎట్లాగో వేడిగా ఉంది కదా అని ఫస్ట్ ఇవి వేయించేస్తున్నా. మీకు చూడండి ఇవి బాగానే వేగాయి.
ఎందుకో హైలో అంటే నేను బాగా హైలో పెట్టలేదు, కొంచెం మీడియంలో పెట్టాను. చక్కగా రౌండ్గా వచ్చినాక పైనది ఎందుకో లేయరు వెంటనే డౌన్ అయినట్టు అనిపించిందండి. ఇది వేగలేదు. ఈ వేగనివి నాకు నచ్చినాయి అనమాట, కొంచెం క్రంచీగా బాగున్నాయి. ఆ వేగినవి ఏంటంటే నాకు ఇక సేమ్ అప్పడాలు తిన్నట్టే అనిపించిందండి ఎందుకని. అదిగోండి అవి రౌండ్గా లేవు, అదిగోండి సొట్టబడింది గుండు మీద, దానికి సొట్టబడింది. ఈ విధంగా సొట్టలు పడినాయి. కానీ తర్వాత గట్టిగానే ఉన్నాయండి మళ్ళీ అవి. నేను అనుకున్నా ఇవి సొట్టలు పడిపోయినాయి కదా, మెత్తగా అయిపోయినాయి ఏమో అంటే, నేను మరి హైలో పెట్టి వేయించుతున్నానా అని. కొంచెం సిమ్లో పెడితేనేమో సైజు రావట్లేవు, సిమ్లో పెట్టకుండా నార్మల్గా పెడితేనేమో, హైలో పెడితేనేమో సైజు వస్తున్నాయి, కానీ ఊరికనే ఇలా డౌన్ అవుతున్నాయి అన్నమాట. ఇక సరేలే తెచ్చాం కదా, ఈ ముచ్చట కూడా ఒకసారి ట్రై చేస్తే మనకు ఐడియా వస్తుంది కదా అనిపించింది. కానీ దీంతో కంటే మనం చేసుకునేవి టేస్టీగా ఉన్నాయండి. అది మనం మైదా పిండను బొంబాయి రవ్వ వేసి చేసుకుంటాం కదా, అవి ఉత్తివి కూడా టేస్ట్ ఉన్నాయి అన్నమాట. పుచ్కాసు. నెక్స్ట్ ఇదిగోండి చట్నీ పట్టేశాను, తాలింపు కూడా వేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు అది కూలింగ్ అంతా కూడా తగ్గిందనమాట పిండి. మీరు ఎవరన్నా బయట నుంచి పునుగులు తెచ్చుకొని తినడం ఎంత రిస్క్తో కూడిన పని అండి, ఆయిల్ సరిగ్గా ఉండదు కదా. అట్లా కాకోకుండా మీరు చక్కగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా సింపుల్ కూడా. లేదు అంటే ఆ ఇడ్లీ పిండిని మీరు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే గినక ఇదిగోండి నేను వేసేసాను. కొంచెము వంట సోడా వేసాను, కానీ అసలు వంట సోడా వేయొద్దు, వేయకుండా ఉంటేనే చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఈసారి ఏంటంటే పిండి కొంచెం చల్లగా ఉంది కదా, సర్లే పొంగుతాయో లేదో, మళ్ళీ ఎందుకు పిల్లలు పాపం కావాలని అడిగారు అన్న ఉద్దేశంతో నేను చిటికెడు తినే సోడా పెట్టాను. అలా కాకుండా మీరు ప్లెయిన్గా వేసి చూడండి, చాలా బాగుంటాయి. అసలు బయట అస్సలు అడగరు. తన్మయ్ అయితే పాపం తన క్రేవింగ్స్ మొత్తం పోయిందనమాట. ఇక హ్యాపీగా తింది. ఇంట్లో కదండి, ఒక 4 ఎక్కువ తిన్నా మనకు బాధ అనిపించదు. ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఈనక అని అనిపిస్తే అదే పిండిని కొంచెం పలచగా చేసుకొని గుంట పొంగనాల ఉంటుంది కదా, దానిలో అన్న మీరు చేసుకోవచ్చు. సేమ్ అంతే, ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ ఉండాలి. ఒక 3 to 4 స్పూన్స్ మనం బియ్యపు పిండి వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, క్రంచీగా ఉండవు. ఇదిగోండి ఈవినింగ్కి వచ్చేసరికి ఇంత పని ఉందండి నాకు. ఎందుకంటే ఇక మార్నింగ్ నేను పెద్దగా వంట చేయకపోయినా కూడా ఇక మామూలుగా అన్నం కూరలు వండుకోవాలి కదా, అవి వండేసి అవన్నీ పక్కన పెట్టేసి హెడేక్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా ఈవినింగ్ మాత్రం పిల్లలకు కావాల్సిన పాపం వాళ్ళ కోరికలు కూడా చిన్న చిన్నవేలేండి, పునుగులు అవి తినాలి అని చెప్పి అనుకున్నారు కదా, దాని మందం అయితే చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అంట్లన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా. ఇక పండగైనా పబ్బమైనా ఏదైనా ఇంకా ఇంట్లో ఉన్నాము అంటే ఇక ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి, పిల్లల్ని చూసుకోవాలి, అంట్లు వాష్ చేసుకోవాలి, వీలైతే ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ కూడా చేసుకోవాలి. అదంతా కామనే కదండి. ఇక నేనైతే ఇంకా అంట్లు మరీ ఎక్కువైపోతే ఇక నెక్స్ట్ డేకి తోమలేము అని అన్న ఉద్దేశంతో అయితే అంట్లన్నీ వాష్ చేసుకున్నా. తర్వాత నాకు ఈ అంట్లను చూసిన తర్వాత ఒకటే అనిపించిందండి, ఇంతకుముందు నేను టబ్బు పెట్టేదాన్ని, టబ్బులో వేసేసుకునేదాన్ని, షింకులో అసలు అంట్లు వేసేదాన్ని కాదు. పిల్లలు కూడా అంతే, వాళ్ళు తిన్న చెత్త అంటే అన్నము తిన్నాక ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా కూడా కవర్లో పెట్టేస్తారు. తర్వాత కింద టబ్బు పెడితే టబ్బులో వేసేస్తారనమాట. అట్లా ఎంగిల్తో కూడా వేయరు. పిల్లలకి మొదటి నుంచి అట్లా అలవాటు చేశాను నేను. ఇక ఫైనల్గా పని అంతా అయిపోయినాక స్టవ్ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నా, కిచెన్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇక ఇవి తప్పవు కదండి. ఇక నైట్ ఇక కంప్లీట్గా ఈరోజైతే ఇక అంటే మధ్యాహ్నం వండిన అన్నం కొంచెం ఉంది, ఇదిగోండి ఈ పుచ్చకాయను కూడా ఇక్కడ పెట్టాను అనమాట. స్టార్టింగ్ చేస్తున్నా కదా అని కొద్దిగా పెట్టాను. అలానే ఒక చిన్న పునుగును కూడా అక్కడ పెట్టాను అనమాట, చేస్తున్నా కదా అన్నట్టుగా. ఇక ఈ చిన్న చిన్న సెంటిమెంట్స్ అనమాట, అంతే. ఈరోజు వర్క్ అయితే ఇలా నడిచిందండి. ఇక సంక్రాంతి కూడా సేమ్ ఇంతే, ఇక నార్మల్గానే, పెద్దగా డెకరేషన్స్ కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళలేదు నేను. ఇక ఇవన్నీ కూడా అంట్లు వాష్ చేశాను కదా అని పక్కన పెట్టా. ఇదిగోండి కౌంటర్ అంతా క్లీన్ చేశాను. ఇంకా దీన్ని డెకరేట్ చేసి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. అవన్నీ కూడా ఫర్దర్గా మీకు షేర్ చేస్తా. ఇదైతే ఈసారి దీనిలోకి మారుద్దాం అనుకుంటున్నా, ఈ సిరామిక్ పాట్లోకి. ఏవైతే అవి ఉన్నాయి కదా స్పూన్స్, అవన్నీ కూడా ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఈ రోజు అయితే గడిచిపోయిందండి నాది. ఇక నెక్స్ట్ డే కూడా అంతే సింపుల్గానే ఉంటుంది. ఈసారి పెద్దగా పనులు అలాంటివి ఏం పెట్టుకోవట్లా. కిచెన్ అయితే ఇంకా కొంచెం సర్దాల్సింది ఉంది, అవన్నీ కూడా చూస్తాను. ఇక్కడైతే నేను లక్ష్మణ్ రేఖను తడిపి ముగ్గేసాను అనమాట, చీమలు వస్తాయేమో అన్న ఉద్దేశంతో. ఇక ఇది ముగ్గు కాదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.